కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంజారామిశెట్టి గారు. 2026 ఫిబ్రవరిలో టారో కార్డ్స్ ప్రకారంగా అన్ని రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, ఫిబ్రవరి 2026లో టారో కార్డ్స్ ప్రకారంగా ఓవరాల్గా అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలియచేయండి. తప్పకుండా. ఫిబ్రవరి 2026 టారో ప్రకారంగా రాశుల వారీగా ఎలా ఉందో అని మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫిబ్రవరి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఫిబ్రవరి ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓవరాల్గా ఎట్లా ఉంది, ఇండివిజువల్గా కాకుండా ఓవరాల్గా. ఓవరాల్గా ఫిబ్రవరిలో జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఒక చిన్న చిన్న డైరెక్షన్, కొన్ని లాసెస్ ఎక్కువగా చూస్తాం మనం. ఓకే, లాస్ అంటే ఏదో ఒక రకమైన లాస్. చాలామంది ఇదే ఎక్కువగా వింటూ ఉంటారనమాట. ఓకే, చాలామంది జీవితాల్లో సడన్గా మార్పులు జరిగిపోతూ ఉంటాయి. ఓకే, ఈవెన్ మన ఈవెన్ పొలిటికల్గా చూసినా, ఫైనాన్షియల్గా చూసినా, వాతావరణం పరంగా చూసుకున్న సడన్ చేంజెస్ అనమాట. ఈ రోజు ఉన్నలాగా రేపు ఉండదు. సో ఫిబ్రవరి ఎనర్జీస్ అట్లా ఉన్నాయి. ఓకే, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం. ప్రతి ఒక్కరు బ్యాలెన్స్ అవసరం చాలా. ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక వర్డ్లో చెప్పాలి అంటే మనం ఎంత బ్యాలెన్సింగ్ ఉంటే అన్నిటినీ సమానంగా చేసుకుంటూ చూసుకుంటూ ప్రతిదాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంట్లో, ఆఫీస్లో, వ్యాపారంలో, రిలేషన్షిప్స్లో. మీకు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, లేకపోతే ఇంట్లో అందరూ ఒక ఉమ్మడి కుటుంబం ఉందనుకోండి, అందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. లేకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అవి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటిది ఓవరాల్గా ఎనర్జీ చూసుకుంటే కనుక ఫిబ్రవరి అట్లాంటిది. సో లాసెస్ ఏదో లాస్ అయిపోతుంది అని భయపడక్కర్లేదు. సో రాశుల పరంగా ఏ రాశి వాళ్ళు ఎట్లాంటి రెమెడీస్ చేయవచ్చు, ఎట్లా ఉండబోతుంది అని మనం అవన్నీ చూసుకొని ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మ్యామ్, ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో చాలా మందికి లాసెస్ జరుగుతూ ఉంటాయి అన్నారు కదా, మరి దీని నుంచి బయటపడడానికైనా దీనికైనా ఒక చిన్న రెమెడీ ఏదైనా చెప్తారా? లాసెస్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు. జనరల్గా అనమాట. కార్డ్ ఏం చేస్తుందంటే లాస్ అంటే ఏదైనా లాస్ అవ్వచ్చు కదా. అవి ఏదో పెద్ద పెద్దవి అయిపోతాయి అని కాదు. బట్ జనరల్గా టారో ప్రెడిక్షన్ ప్రకారం అది రీడింగ్లో ఉంది కాబట్టి చెప్పాను. ఓకే, సో జనరల్గా ఓవరాల్గా అందరూ చేయాల్సింది. ఓకే, రాశి ప్రకారంగా ఏం చేయాలన్నది చెప్పినప్పటికీ కూడా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏదైనా ఒక మనకి నచ్చని విషయం మనం విన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఫస్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిన ఒక ప్రాక్టీస్ ఏంటంటే, ఇది స్పిరిచువల్ ప్రాక్టీస్ కాదు, మామూలుగా మనకి మనం మార్చుకోవడానికి చేసుకునే ఒక చిన్న ప్రాక్టీస్ ఏంటి అంటే, అట్లాంటివి ఏమైనా మీకు నచ్చనివి, మీరు వినలేనివి, వినకూడనివి అట్లాంటివి విన్నప్పుడు మనకి యాంగ్జైటీ, స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా. అట్లాంటివి ఏమైనా విన్నప్పుడు 11 నిమిషాలు సైలెంట్గా కూర్చోండి. ఓకే, 11 minutes. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా వర్క్ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరికి కోపం వచ్చినప్పుడు, అవతల వాళ్ళు దెబ్బలాడినప్పుడు అంటే 10 నిమిషాల్లో అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. బట్ మనకేంటంటే సడన్గా ఎవరి మీద కోపం వస్తే, ఎవరో ఫోన్ చేసి ఏదో అంటారు, వాళ్ళని ఏదో తప్పు చేసేస్తారు. సో మనం ఆ 11 minutes ఎప్పుడైతే కళ్ళు మూసుకొని కూర్చొని జస్ట్ ఏం సైలెంట్గా కూర్చున్నప్పుడు మన బ్రెయిన్లో 11th minute తర్వాత వచ్చే రియాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ రియాక్షన్ అవతల మనిషికి చూపించండి. అప్పుడు థింగ్స్ అన్ని సెటిల్ అవుతాయి అనమాట. ఇమీడియట్గా చూపిస్తే అవతల వాడికి కూడా కోపం వస్తుంది. సో ఇది ఒక చిన్న ప్రాక్టీస్ మాత్రమే. దీని గురించి డీటెయిల్గా ఇంకొకసారి మాట్లాడుకుందాం మనం. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే గురువారం పూట ఆవు నెయ్యితోటి ఒక దీపం ప్రతి ఒక్కరు వెలిగించండి. ఓకే, సో ఈ ఫిబ్రవరి మంత్లో మంచి రెమెడీ అంటే 2 దీపాలు, పసుపు రంగు ఒత్తులు, వీలైతే పసుపు రంగు ఒత్తులతోటి ప్రతి గురువారం ప్రతి ఒక్కరు ఆవు నెయ్యితోటి దీపాన్ని వెలిగించండి భగవంతుడి దగ్గర. సరే, మేము వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా, అంటే మీరు వెలిగించే రెగ్యులర్ దీపాలు కాకుండా ప్రత్యేక దీపం ఇది ఒక్కటి చేయండి ఫిబ్రవరి మంత్. ఎవరైతే అందరు నమ్ముతారో గురువారం పూట చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక రెమెడీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే మ్యామ్, కన్యారాశి వారికి 2026 ఫెబ్లో టారో కార్డ్స్ ప్రకారంగా వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలి ఏంటి అనేది తెలియజేయండి. తప్పకుండా అమ్మా. 2026 కన్యారాశి వాళ్ళకి టారో ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఓకే, కన్యా రాశి వాళ్ళకి ఫస్ట్ ఫేవరబుల్ లక్కీ నెంబర్ 1 ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ మీకు ఈ ఫిబ్రవరి మంత్లో. అయితే మీ ఎనర్జీస్ చూస్తే కనుక ఎట్లా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ఐ థింక్ ఆల్రెడీ కొంతమంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో, ఫైనాన్షియల్గా హెల్ప్ చేశారో వాళ్ళు మీకు మనీ వెనక్కి ఇవ్వడానికి ఇబ్బంది పెడతా ఉంటారు మీకు. ఓకే, ఫిబ్రవరిలో ఇంకా ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. మీరు వెళ్ళి అడుగుతారు, వాళ్ళు మీకు ఇవ్వరు. సో ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇదే మ్యాటర్లో మీరు ఫిబ్రవరి మంత్లో ఎవరు అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటేయండి తప్పిస్తే మనీ మాత్రం లెండ్ చేయవద్దు. ఓకే, మనీ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అవసరం. ఓకే, మీకు కన్య రాశి వాళ్ళకి. సో ఎందుకంటే ఆ విషయంలోనే మీకు ఎక్కువ ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేస్తారు, రిలేషన్స్లో కానివ్వండి, ఏ విషయంలో అయినా కానివ్వండి. ఓకే, దాని తర్వాత జాబ్స్లో కూడా చూస్తే కనుక ఓవరాల్గా కన్య రాశి వాళ్ళకి కొంచెం అంత ఈ మంత్ కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేయాల్సే వస్తుంది. జాబ్ విషయంలో కూడా మీరు ఏంటంటే చాలా అన్సాటిస్ఫైడ్గా ఉంటారు, హ్యాపీగా ఉండరు. ఈ జాబ్ ఎప్పుడు వదిలేస్తాను దేవుడు అన్న ఒక థాట్, కొంచెం ప్రెషర్ ఫీల్ ఎక్కువ అవుతూ ఉంటారు అనమాట. జాబ్లో కూడా అంత అంటే బేసికలీ కెరీర్లో కానీ ఆఫీసెస్లో కానీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి అంత హ్యాపీగా ఫిబ్రవరి అంతా ఎక్కువగా హ్యాపీగా నడవదనమాట. ఏదో ఒక అన్నెసెసరీ ప్రెషర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ వల్ల మీకు ఎప్పుడెప్పుడు అందులో నుంచి బయటకు వచ్చేస్తామా అన్న ఒక ఆలోచన మీకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఓకే, హెల్త్ పరంగా మీకు ఊపిరితిత్తులకి సంబంధించిన వాటి గురించి కొంచెం కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. కొంచెం అంటే జాగ్రత్త, చల్లటి పదార్థాలు తాగడము, లేకపోతే చల్లటి ప్రదేశాలకు వెళ్ళడం, అట్లాంటివన్నీ చేయకుండా ఈ మంత్ మొత్తం ఎంత కేర్ఫుల్గా ఉండగలిగితే మీకు అంత బాగుంటుంది. దాని తర్వాత ఒకసారి మీరు చేయాల్సింది, ఈ నెలలో మీరు చేయాల్సింది ఏంటి అంటే రిలేషన్షిప్స్లో కూడా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. చిన్న బ్రేక్స్. ఎవరైతే ఒక రిలేషన్షిప్లో ఉంటారో, నాట్ మ్యారీడ్ కపుల్స్, జనరల్గా రిలేషన్షిప్స్లో ఉన్న ఎవరైతే ఉంటారో, కపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఫిబ్రవరిలో. సో ఏంటంటే ఓవరాల్గా ఒక ఎనర్జీ బాగోకపోతే అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. సో కన్య రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండవలసిన మంత్. కామ్ డౌన్ అయిపోయి ఉంటే సరిపోతుంది. ప్రిడిక్షన్ ఎందుకు చెప్తానంటే ఇలా ప్రిడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే బిలీవ్ చేస్తారో, ఎవరైతే మనం ఫాలో అవుతున్నారో రీడింగ్స్, వాళ్ళు ఏం చేస్తారు, ఈ రీడింగ్స్ అన్ని బేస్ చేసుకొని వాళ్ళు కామ్ అయిపోయి వాళ్ళ వేరే డైరెక్షన్లో వాళ్ళు వెళ్తారనమాట. సో మీరు ఇవన్నిటితో పాటు మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఒక రెమెడీ చేయాలి ఈ నెల మొత్తంలో. మీకు ఎంత వీలైతే అంత ఎవరైనా స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి కదా బయట, కుక్కలు అట్లాంటివి, స్ట్రీట్ డాగ్స్, ఇంట్లో పెంపుడు కుక్కలు కాకుండా బయట స్ట్రీట్ డాగ్స్ ఏముంటే వాటికి ఏదో ఒక రకంగా వాటికి జస్ట్ ఫీడింగ్ అట్లాంటిది ఇవ్వడము. రోడ్ మీద చాలా చాలా వెళ్తూ ఉంటాయి కదా, సో అట్లాంటి వాటికి ప్రిఫరబుల్లీ ఏదైనా ఒక సాటర్డే చేయండి ఈ రెమెడీని. 4 సాటర్డేస్ చేసినా ఓకే, లేదు అంటే ఏదైనా ఎనీ డే ఈజ్ ఓకే, బట్ ప్రిఫరబుల్లీ 4 సాటర్డేస్ మీరు చేయగలిగితే వాటికి ఏదో ఒకటి తినిపించడము, ఏదో బ్రెడ్ సంథింగ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్ అది ఒకటి చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సింది దత్తాత్రేయ స్వామి ఆరాధన ఈ నెల మొత్తం చేయండి. ఓకే, వీలుంటే ఏదైనా క్షేత్రానికి వెళ్ళడము, లేకపోతే ఆ టెంపుల్కి వెళ్ళడం, వెళ్ళి కాసేపు పీస్ఫుల్గా ఉంటే మీకున్న చిన్న చిన్న నెగటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోవడానికి ఈ చిన్న రెమెడీస్ మీకు హెల్ప్ చేస్తాయి. ఓకే ఓకే, కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ.